తిరిగి బీసీఎన్ న్యూస్కి స్వాగతం. తాడేపల్లిగూడెంలోని భాగ్యలక్ష్మిపేటలో ఉన్న ఎల్ఎల్ఎం విమోచన మందిరంలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్, టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ పాల్గొని మాట్లాడుతూ క్రిస్మస్ వేడుకలను ప్రపంచవ్యాప్తంగా నిర్వహించుకున్నట్టు తెలిపారు. క్రీస్తు ఇచ్చిన సందేశాలను అనుసరించి ప్రతి ఒక్కరూ శాంతిని విస్తరింపచేయాలని అన్నారు. ప్రభుత్వ విప్గా నియామకమైన బొలిశెట్టి శ్రీనివాస్ను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో పలువురు క్రైస్తవులు, కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఈ క్రిస్మస్ వేడుకల్ని ఎంతో ఘనంగా జరుపుకుంటున్నాం. అదేవిధంగా తాడేపల్లిలో కూడా మరి జయబాబు గారి ఆధ్వర్యంలో గడిచిన 7 సంవత్సరాల నుంచి నేను ఎప్పుడు రావడం, పదవి ఉంది లేదు, పార్టీ ఉంది లేదనే దానికి అనవసరం. ఒక మంచి సమాజంలోకి మనం ఉండాలి అనే ఆలోచనతో కేకేసి, నేను హిందువుని అయినప్పుడు కూడా పరమత ధర్మాలని గౌరవించవలసిన అవసరం నాకు ఉంది. కాబట్టి ఇప్పుడు కూడా నేను ప్రతి క్రిస్మస్కి మరి చర్చికి రావడం, మరి ఇక్కడ ఆయనతో ప్రేయర్ చేయించుకోవడం నాకు అలవాటైంది. అదేవిధంగా మీ అందరూ కూడా భగవంతుడు యేసుప్రభు మీకు మంచి ఆరోగ్యాన్ని, ఐశ్వర్యాన్ని ఇచ్చి రాబోయే రోజుల్లో మరి అందరూ బాగుండాలని చెప్పి మనం చూసాం. దేవుడు అనేవాడు ఉండడానికి తెలియడానికి కరోనా సమయంలో తెల్లవారు లేస్తే ఎవరు బతుకుతా ఎవరు చచ్చిపోతే తెలియదు. అప్పుడు దాకా దేవుడు గుర్తురాదు మనుషులకి. కష్టం వస్తేనే అది ఏ దేవుడైనా కూడా హిందూ దేవుడా లేకపోతే క్రైస్తవ దేవుడా, క్రైస్తవ ధర్మమా, హిందూ ధర్మమా అనేది కాదు. కష్టం వచ్చినప్పుడు ముందు అమ్మ అంటాం, లేకపోతే దేవుడా అంటాం. కానీ మామూలు అన్నీ మనం బాగున్నప్పుడు అసలు దేవుడు గుర్తురాడు, తల్లి గుర్తురాదు, ఎవరు గుర్తురాడు. సాటి మనిషిని సహాయం చేయమని యేసు ప్రభు చెప్తే ఇవాళ బైబిల్ చదివినప్పుడు చాలామంది కూడా చదువుతారు. చాలామంది ఇవాళ ఒక వ్యక్తి తప్పు చేశాడన్నా సరే మనం వాళ్ళు ఓటేస్తున్నాం అంటే మరి దాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఒకసారి మన బైబిల్ చదివింది మనం ఏమైపోయింది, మన మానవత్వం ఏమైపోయిందో మనకు తెలియట్లేదు. మనల్ని కబళించిన వ్యక్తుల్ని మనం ఎన్నుకుంటే గడిచిన 5 సంవత్సరాలు మనం చూసాం. ఇవాళ ఈ 5 సంవత్సరాలు 6 నెలల్లో దాదాపు 500 ఇళ్ళు, ఒక 300 షాపులు కడుతున్నారు మెయిన్ రోడ్లో. అంటే మనంత ఫ్రీడమ్ ఇవ్వాలి, అందరికీ కూడా ఇవ్వాలి, అందరినీ బాగుపడేలా చూడాలి, అందరికీ సహాయం చేయాలి. అందుకే మీరు మాకు ఓట్లేశారు. యేసుక్రీస్తు ఉన్నాడు అని చెప్పడానికి నిదర్శనాలు మరి జయబాబు గారు ఆయన ప్రసంగాల్లో చాలాసార్లు చెప్పడం జరిగింది. ముఖ్యంగా మన అందరం కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే మన దేవుణ్ణి మనం కొలుచుకోవడం తప్పు కాదు. పరమత సహనం కలిగిన నాడే సమాజంలో మనం అందరం కూడా మనగలుగుతాం. అంబేద్కర్ రాసిన రాజ్యాంగంలో ప్రతి ఒక్కళ్ళకి కూడా ఈ భారతదేశంలో స్వేచ్ఛ కలిగేలాగా ఏర్పాటు చేశారు. అయితే మరి ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవ మతమే ఎక్కువ ఉన్నదని చెప్పి అందరికీ కూడా తెలుసు. ముఖ్యంగా ఈవేళ జయబాబు గారు కానీ, వాళ్ళ బ్రదరు జయబాబు గారు కానీ, జయబాబు గారు సతీమణి గ్లోరీ గారు కానీ గత కొన్ని సంవత్సరాలుగా పేద ప్రజలను దృష్టిలో ఉంచుకొని మరి పేద ప్రజల కోసం అనేక మరి సేవా కార్యక్రమాలు చేయడం జరుగుతాం. ఆ భగవంతుడు ఉన్నాడు కాబట్టే ఈ సమాజాన్ని రక్షించి ఏదైతే ఆ కరోనా అనే దాన్ని పారద్రోలడం జరిగింది. వైసీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్పై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి వర్ల రామయ్య మరోసారి మండిపడ్డారు. గురువారం అమరావతిలో వర్ల రామయ్య మీడియాతో మాట్లాడుతూ జగన్ 5 ఏళ్ల పాలన అంతా అవినీతిమయమని అభివర్ణించారు. ఆయన మాట్లాడే ప్రతి మాట అబద్దాల మూట అని, జగన్ అవినీతి వలన ప్రజలపై 1,29,000 కోట్ల విద్యుత్ భారం పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విద్యుత్ ఛార్జీల పెంపు పాపం జగన్మోహన్ రెడ్డిదే అని ఆయన స్పష్టం చేశారు. దీనిపై చర్చకు వచ్చే ధైర్యం ఉందా అంటూ జగన్కు వర్ల రామయ్య సవాల్ విసిరారు. జగన్ అవినీతి వల్ల విద్యుత్ భారాలు 5 ఏళ్లలో 1,29,000 కోట్ల రూపాయలు. విద్యుత్ ఛార్జీల పెంపు, ఈ రోజున ఏదైతే విద్యుత్ ఛార్జీలు భారం పడింది వినియోగదారుల మీద అంటున్నామో ఈ పాపం జగన్మోహన్ రెడ్డిది. ఏదో మనం అంటుంటాం దొంగే దొంగ దొంగ నడిచినట్లుగా ఈ పాపం ఎవరిది మిస్టర్ జగన్మోహన్ రెడ్డి? మీది కాదా? మీ అవినీతి వల్ల కాదా? చర్చకు వచ్చే ధైర్యం ఉందా మీకు? నిన్న మా మంత్రి గారు కూడా చర్చకు రమ్మని డిమాండ్ చేస్తున్నారు, సవాల్ చేస్తున్నారు. చర్చకు వచ్చే ధైర్యం మీకుందా అని చెప్పి నేను అంటున్నా. ఆయన ఏదో ధర్నాలు చేస్తా అంట రాష్ట్ర వ్యాప్తంగా. నీ అవినీతి పరిపాలన మీద నీవే ధర్నాలు చేసుకుంటావా? నీ అబద్ధాల మీద నీవే ధర్నాలు చేసుకుంటావా? ఎవరి మీద ధర్నా చేస్తావు? ఈ పాపం అంతా నీది కాదా? వినియోగదారులపై విద్యుత్ ఛార్జీల భారం 32,166 కోట్లు.
ఇది మీ టైంలో అండి, నిజం కాదా? మీ టైంలో విద్యుత్ సంస్థలపై పెరిగిన అప్పులు 49,596 కోట్లు. ఈ రెండు కలిపి మీ టైంలో 81,768 కోట్ల రూపాయలు. సమాధానం ఉందా మీ దగ్గర? VTPS కృష్ణపట్నం థర్మల్ ప్లాంట్ల ఏర్పాటులో మీరు చేసిన జాప్యం వల్ల ప్రజలపై మోపబడింది, అంటే రాష్ట్ర మీద మోపబడిన భారం 12,818 కోట్లు. కాదని చెప్పే ధైర్యం ఉందా మీకు? పోలవరం హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ నిర్మాణ జాప్యం మీ టైంలో జరిగింది. అది మీ నిర్లక్ష్యం వల్ల, మీ అవినీతి వల్ల 4,737 కోట్ల రూపాయలు. కాదనే ధైర్యం ఉందా? మీరు చేసిన పాపాల చిట్టా నేను విప్పుతున్నాను జగన్మోహన్ రెడ్డి గారు. స్వల్పకాలిక విద్యుత్ కొనుగోళ్లతో నష్టం 2,691 కోటి. మొత్తం చూసినట్లయితే మీ జెన్కో ప్లాంట్ల విద్యుత్ ఉత్పత్తి ఎందుకు తగ్గింది? మీ విజయసాయి రెడ్డి నాసి రకం బొగ్గు కొనుగోలు వల్ల. బయట మంచి బొగ్గు వస్తున్నా కూడా కాదని విజయసాయి రెడ్డికి అనుకూలంగా ఉండే కంపెనీల నుంచి బొగ్గు కొనుగోలు చేయటం వల్ల ఈ రోజున 47,741 కోటి. మొత్తం కలిపితే 1,29,503 కోట్ల రూపాయలు. దీనివల్లే కదా ఇప్పుడు విద్యుత్ రంగానికి వినియోగదారుల మీద భారం. మీరు చేసిన పాపం కాదా? ఏదైనా ఒక కొత్త విద్యుత్ ప్లాంట్ మీ హయాంలో ప్రారంభించారా జగన్మోహన్ రెడ్డి గారు? ఇతరుల దగ్గర ఎక్కువ ధర కొని ఆ కొనుగోలు వస్తువుల్లో స్మార్ట్ మీటర్లు అని చెప్పి, ట్రాన్స్ఫార్మర్లు అని చెప్పి విద్యుత్ వస్తువుల కొనుగోలులో భారీ అవినీతి జరిగింది. దాని మీద విజిలెన్స్ ఎంక్వైరీ జరుగుతున్నది. ఇప్పుడు ఏపీ విద్యుత్ సంస్కరణ చట్టం 1998లో తీసుకొచ్చింది చంద్రబాబు నాయుడు గారు. 2019లో కూడా మేము అధికారంలో ఉన్నట్లయితే ఈ ఛార్జీల బాధుడు, కరెంటు కోతలు ఉండేవి కాదు. రాష్ట్రం విద్యుత్ వెలుగులతో వెలిగిపోతుండేదని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను. అటువంటి మీరు ఈ రకంగా చంద్రబాబు నాయుడు గారు విద్యుత్ ఛార్జీలు మోపారు, వినియోగదారుల మీద భారం మోపారు, అందుకు ధర్నాలు చేస్తున్నారు. ఈ పాపం మీది జగన్మోహన్ రెడ్డి గారు. మీ పాపాన్ని ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు సిలువ మోస్తున్నారు, యేసు ప్రభు సిలువ మోసినట్లుగా. ఆ సిలువే మీ అవినీతిమయం, మీ పాపం అది. ఆ విద్యుత్ భారాలన్నీ కూడా తల్లి చెల్లిని కూడా కాదన్న మీరు, రాష్ట్ర ప్రజల బిడ్డలాగా చూడవలసిన మీరు, బిడ్డలు ఏమైపోతే నాకేమని చెప్పి 9 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచిన మీరు ఈ రోజున చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వినియోగదారుల మీద భారం మోపిందని చెప్పి మీరు మాట్లాడటం తగునా జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి కూడా నేను అడుగుతున్నా. మీ మాటలన్నీ కూడా అబద్ధపు మాటలని చెప్పి కూడా నేను అడుగుతున్నాం. ఇప్పుడు నిరసనలని మొదలుపెట్టాం. ఏం చెబుతా వాళ్ళకి? నీ పాపాన్ని కాదని చెప్పే ధైర్యం ఉంది? దైవదర్శనం కోసం వచ్చి తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. తమిళనాడుకు చెందిన ఓ కుటుంబం దైవదర్శనం కోసం ఇతర రాష్ట్రాల్లో పర్యటిస్తుంది. ఈ క్రమంలో శ్రీకాకుళంలోని శ్రీ ముఖలింగం దేవస్థానం దర్శించుకుని విశాఖకు వెళ్తున్నారు. అయితే కారు వేగంగా వెళ్తుండగా విజయనగరం జిల్లా భోగాపురంలో ఒక్కసారిగా అదుపు తప్పింది. స్పీడ్ కంట్రోల్ చేయకపోవడంతో ముందుకెళ్తున్న లారీని కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 2 అక్కడికక్కడే దుర్మరణం చెందగా మరో 2 గాయపడ్డారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. తమిళనాడులోని అన్నా యూనివర్సిటీకి చెందిన లైంగిక వేధింపుల కేసులో న్యాయం చేయాలంటూ తమిళనాడు బీజేపీ అధ్యక్షులు కె అన్నమలై వినూత్నంగా నిరసన తెలిపారు. ఈ నిరసనలో భాగంగా ఆయన స్వయంగా తన ఇంటి బయట 6 కొరడా దెబ్బలు కొట్టుకున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ క్రమంలోనే రాష్ట్రంలో డీఎంకే ప్రభుత్వాన్ని గద్దె దించే వరకు తాను చెప్పులు వేసుకోనని, చెప్పులు లేకుండా నడుస్తారని అన్నమలై సవాల్ చేశారు. అధికార పార్టీ ఈ కేసును క్రమంగా పక్కదారి పట్టించేలా చేస్తుందని వ్యాఖ్యానించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొక్కసారి. ఎండగండి కేసును ఛేదించిన పోలీసులు, నిందితులను అదుపులోకి తీసుకున్నామన్న పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అస్మి. తునిలో వైసీపీ నాయకుల ఆందోళనలు, పెంచిన విద్యుత్ ఛార్జీలను ఉపసంహరించుకోవాలన్న మాజీ మంత్రి దాడిశెట్టి రాజా.
ఏలూరులో ఎస్పీ వర్గీకరణపై వన్మాన్ కమిషన్ అభ్యంతరాల స్వీకరణ, వినతి పత్రాలు అందజేసిన భీమవరం ఉండి నియోజకవర్గాల ఎస్సీ నాయకులు. గత వైసీపీ పాలన వల్లే విద్యుత్ ఛార్జీల పెంపు, ఆ పాపం కూటమి ప్రభుత్వానిది కాదన్న టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి వర్ల రామయ్య. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజీని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.